2026 సంవత్సరంలో జరుగుతున్న ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి. ప్రతి ఏటా మనం ఢిల్లీలోని కర్తవ్య పథ్ మీద సైనికుల కవాతు, అత్యాధునిక యుద్ధ విమానాల విన్యాసాలు మరియు రకరకాల రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలను చూస్తూ ఉంటాం. కానీ ఈసారి పరేడ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉండబోతోంది. భారత సైన్యం ఈసారి తన అమ్ముల పొదిలో ఉన్న ఒక అద్భుతమైన విభాగాన్ని ప్రపంచానికి చూపించబోతోంది. అదే రిమౌంట్ వెటర్నరీ కోర్ అనే విభాగం. ఈ విభాగంలో మనుషుల కంటే ఎక్కువగా జంతువులు మరియు పక్షులు దేశ రక్షణ కోసం పనిచేస్తూ ఉంటాయి. వీటిని సైలెంట్ వారియర్స్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇవి శబ్దం చేయకుండా శత్రువుల పని పడతాయి. ఈసారి పరేడ్లో రాబోతున్న ఈ జంతువుల విశేషాలు మరియు అవి మన దేశాన్ని ఎలా కాపాడుతున్నాయో మనం వివరంగా తెలుసుకుందాం. భారత సైన్యంలో జంతువుల పాత్ర అనేది ఈనాటిది కాదు. పురాతన కాలం నుండి యుద్ధాలలో గుర్రాలు మరియు ఏనుగులను వాడుతున్నాం. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన కాలంలో కూడా జంతువుల అవసరం ఇంకా ఎంతో ఉందని మన ఆర్మీ నిరూపిస్తోంది. ముఖ్యంగా ఈసారి పరేడ్లో ర్యాప్టర్స్ అని పిలిచే గ్రద్దలు లేదా డేగలు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి. ఈ పక్షులకు సైన్యమిచ్చే ట్రైనింగ్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పుడున్న కాలంలో శత్రువులు మన మీద దాడులు చేయడానికి డ్రోన్లను వాడుతున్నారు. ఈ చిన్న చిన్న డ్రోన్లను కనిపెట్టడం రాడార్లకు కూడా ఒక్కోసారి కష్టమవుతుంది. కానీ ఈ డేగలు ఆకాశంలో ఎంత ఎత్తులో ఉన్నా సరే శత్రువుల డ్రోన్లను సులభంగా పసిగట్టగలవు. వీటికి యాంటీ డ్రోన్ ఆపరేషన్స్లో ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చారు. వీటి తలమీద ఒక చిన్న కెమెరాను ఫిక్స్ చేస్తారు. ఈ కెమెరా ద్వారా సరిహద్దుల్లో ఎవరైనా అడుగుపెడుతున్నారా లేదా శత్రువులు ఏవైనా కుట్రలు చేస్తున్నారా అనే విషయాన్ని కింద ఉన్న సైనికులు మానిటర్లలో చూస్తూ కనిపెట్టవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఆకాశంలో ఎగిరే సీసీటీవీ కెమెరాలలాగా పనిచేస్తాయి. వీటి చూపు చాలా పదునుగా ఉంటుంది కాబట్టి శత్రువు ఎక్కడ దాక్కున్నా సరే ఇవి వెంటనే గుర్తుపడతాయి. ఇక జంతువుల విషయానికి వస్తే లడక్ లాంటి ఎత్తైన ప్రాంతాల నుండి వచ్చిన బాక్ట్రియన్ క్యామెల్స్ ఈసారి పరేడ్లో స్పెషల్గా నిలుస్తున్నాయి. సాధారణంగా మనం రాజస్థాన్ ఎడారుల్లో ఒకే మూపురం ఉన్న ఒంటెలను చూస్తూ ఉంటాం. కానీ ఈ బాక్ట్రియన్ ఒంటెలకు 2 మూపురాలుంటాయి. ఇవి మంచు కురిసే హిమాలయ పర్వతాల్లో చాలా వేగంగా నడవగలవు. అక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉన్నా మరియు చలి ఎక్కువగా ఉన్నా సరే ఇవి తట్టుకోగలవు. సైనికులకు కావలసిన బరువైన సామాగ్రిని మరియు ఆయుధాలను కొండల మీదకు మోసుకెళ్లడంలో ఇవి మనకు ఎంతో సహాయం చేస్తున్నాయి. వీటితో పాటు జాన్స్కారీ పోనీస్ అనే చిన్న రకం గుర్రాలు కూడా ఈసారి పరేడ్లో పాల్గొంటున్నాయి. ఈ గుర్రాలు మంచుకొండల్లో ప్రయాణం చేయడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. వీటిని చూస్తే చిన్నగా అనిపించినా ఇవి చేసే పనులు మాత్రం చాలా పెద్దవి. మన దేశ సరిహద్దులను కాపాడడంలో ఈ గుర్రాలు మరియు ఒంటెలు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. ఈ పరేడ్లో మనం చూడబోయే మరో ముఖ్యమైన విభాగం మన దేశవాళ్లి కుక్కలు. చాలా కాలంగా మన దేశంలో జర్మన్ షెపర్డ్ లేదా లాబ్రడార్ లాంటి విదేశీ కుక్కలను మాత్రమే ఆర్మీలో వాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మన ఇండియాలో ఉన్న కుక్కల జాతులు కూడా చాలా తెలివైనవి మరియు బలమైనవి అని సైన్యం గుర్తించింది. ఈసారి పరేడ్లో ముధోల్ హౌండ్ మరియు రాంపూర్ హౌండ్ వంటి 5 రకాల భారతీయ కుక్కలు పాల్గొంటున్నాయి. ఈ కుక్కలకు మన దేశ వాతావరణం మీద పూర్తి అవగాహన ఉంటుంది. ఎంతటి ఎండనైనా లేదా చలినైనా ఇవి తట్టుకోగలవు. వీటికి ఇచ్చే ట్రైనింగ్లో 2 భాగాలుంటాయి. ఒకటి డిటెక్షన్ అంటే కనిపెట్టడం మరియు రెండోది ప్రొటెక్షన్ అంటే రక్షించడం. బాంబులను కనిపెట్టడంలో మరియు భూమిలో పాతిన మైన్స్ను గుర్తించడంలో ఇవి చాలా ఎక్స్పర్ట్స్. ఎక్కడైనా బాంబు ఉంది అని వీటికి అనుమానం వస్తే చాలు వెంటనే సైనికులను అలర్ట్ చేస్తాయి. అలాగే భూకంపాలు వచ్చినప్పుడు లేదా మంచుకొండలు విరిగిపోయినప్పుడు మనుషులు ఎక్కడైనా చిక్కుకుపోతే వారిని వెతికి పట్టుకోవడంలో ఇవి చాలా వేగంగా పనిచేస్తాయి. ఆర్మీలో ఈ జంతువులకు శిక్షణ ఇవ్వడమనేది అంత తేలికైన విషయం కాదు. దీని వెనక న్యూరోసైన్స్ అనే ఒక పెద్ద సబ్జెక్టుంది. అంటే జంతువుల మెదడు ఎలా పనిచేస్తుంది మరియు అవి మన మాటలను ఎలా అర్థం చేసుకుంటాయి అనే దానిమీద రీసెర్చ్ చేసి వీటికి శిక్షణ ఇస్తారు. కుక్కలు లేదా పక్షులతో సైనికులు ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ను మెయింటైన్ చేస్తారు. అవి మన మాట వినాలంటే ముందు వాటికి మన మీద నమ్మకం కలగాలి. అందుకే హ్యాండ్లర్స్ అని పిలిచే సైనికులు ఈ జంతువులతో రాత్రి పగలు గడుపుతూ వాటిని ఒక బిడ్డలాగా చూసుకుంటారు. ఈ జంతువులు కూడా తమ యజమాని కోసం ప్రాణాలను ఇవ్వడానికి కూడా వెనకాడవు. యుద్ధరంగంలో సైనికుడికి ఒక మంచి తోడుగా ఈ జంతువులు నిలుస్తాయి. శత్రువుల నుంచి వచ్చే ప్రమాదాన్ని ఇవి ముందే పసిగట్టి సైనికుడి ప్రాణాలను కాపాడుతుంటాయి. అందుకే వీటిని మూగజీవాలు అని కాకుండా మన దేశాన్ని కాపాడే వీరులు అని పిలవడం సరైనది.
భారత సైన్యం తన బలాన్ని పెంచుకోవడంలో కేవలం మిషన్ల మీద మాత్రమే ఆధారపడకుండా ఇలా ప్రకృతి సిద్ధమైన జంతువులను వాడుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఈసారి పరేడ్లో ఈ నిశ్శబ్ద పోరాట యోధులు నడుచుకుంటూ వస్తుంటే చూసే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. మన దేశం అన్ని రంగాలలో స్వయం సమృద్ధి సాధిస్తోందనడానికి మన దేశీ కుక్కలను ఆర్మీలో చేర్చుకోవడమే ఒక పెద్ద ఉదాహరణ. విదేశాల మీద ఆధారపడకుండా మన దగ్గర ఉన్న వనరులను మనం ఎలా వాడుకోవాలో ఈ ప్రదర్శన ద్వారా మనకు అర్థమవుతుంది. పక్షులు ఆకాశంలో నిఘా పెడుతుంటే మరియు కుక్కలు భూమి మీద బాంబులను వెతుకుతుంటే మన సరిహద్దులు ఎంత భద్రంగా ఉన్నాయో మనకు నమ్మకం కలుగుతుంది. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు కేవలం ప్రదర్శనలు మాత్రమే కాదు, మన దేశం ఎంత పటిష్టంగా ఉందో ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప వేదిక. ఈసారి రాబోయే ఈ స్పెషల్ కంటెంజెంట్లో ఉన్న ర్యాప్టర్స్ మరియు ఒంటెలు మన సైనిక సామర్థ్యానికి కొత్త నిర్వచనం ఇస్తాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనల్ని కాపాడడానికి మన సైన్యం మరియు ఈ సైలెంట్ వారియర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారని మనకు ఈ వీడియో ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. వీటిని మనం గౌరవించాలి మరియు మన దేశ రక్షణలో వీటి పాత్రను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఈ పరేడ్లో ఈ జంతువులను చూడడం ఒక మధురమైన అనుభూతిని ఇస్తుంది మరియు భవిష్యత్తులో మన ఆర్మీ మరింత బలోపేతం కావడానికి ఇలాంటి ప్రయోగాలు ఎంతో అవసరం.